కృష్ణ గారి భార్య ఫోటో చూసి నేనే పొరపాటు పడ్డాను. ప్రాణం పోసినా ఏ రోజు నా తండ్రికి ఇది చెయ్యండి అని చందు అడగలేదమ్మా. కృష్ణ ఏ రోజు దాన్ని అవకాశంగా తీసుకోలేదమ్మా. స్థాయి తిరిగొచ్చింది కానీ పోగొట్టుకున్న వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదండి. ఏదైనా ఆఫీస్ వర్క్ మీద వచ్చారా? ఇంటర్వ్యూకి వచ్చాను. చూడండి, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అంటూ ప్రాబ్లమ్స్ చెప్పడానికి మిమ్మల్ని జాబులో పెట్టుకుంది. అరే, ఎందుకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నారు? ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ ఎక్స్ప్లెనేషన్స్. చెప్పిన టైంకి పని అయిపోవాలి. కస్టమర్ దగ్గర నా మాట పోకూడదు. నా మాటగా చెప్పండి, ఓకే? ఏంటి అమ్మా అలా చూస్తున్నావు? ఇలా పని తెలియని వాళ్ళందరినీ పనిలో పెట్టుకోవటం ఎందుకు, మీరు బాధపడటం ఎందుకండి? రాంప్రసాద్ గారికి ఈ రోజు ఒక హోదా, బిజినెస్ లో షేర్ ఇచ్చారు, బాగుందండి. అసలు బిజినెస్ స్టార్ట్ చేసింది ఎవరి కోసం, అప్పగించాలనుకుంది ఎవరికి? అన్నదమ్ములిద్దరికీ అప్పగించాలనుకున్నాను. మరి మీరు అప్పగించింది అన్నకి మాత్రమే కదా, మరి తమ్ముడు పరిస్థితి ఏమిటి? కృష్ణ ఎక్కడున్నాడో తెలియటం లేదు కదా. తెలుసుకోవాలి కదండి. కనీసం ఆ ప్రయత్నం అన్నా చేస్తున్నారా మీరు? రాంప్రసాద్ గారికి చేసిన హెల్ప్ గురించి నేను మాట్లాడటం లేదండి. మీకు ప్రాణ స్నేహితుడు కృష్ణ కష్టాల్లో ఉన్న తనకి హెల్ప్ చేయకపోగా ఇంట్లోంచి వెళ్లేలా చేసి మరింత కష్టాల్లోకి నెట్టాం మనం. అంటే కృష్ణకి కష్టాలిచ్చి రాంప్రసాద్ గారికి బిజినెస్ లో షేర్ ఇస్తున్నారా? నా స్నేహితుడి గురించి నేను ఆలోచించటం లేదు, బాధపడటం లేదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు హేమ? మీరిక్కడ బాధపడితే ఎక్కడో ఉన్న కృష్ణ బాధలు తీరవు కదండి. ఈ రోజు వర్క్ జరగడం లేదు, టైంకి ఇచ్చిన మాట ప్రకారం వర్క్ ఫినిష్ చేసి ఇవ్వలేమని ఈ టెన్షన్స్ అన్నీ కృష్ణ ఉంటే ఉండవుగా. వర్క్ విషయంలో ఒక సమర్థుణ్ణి, స్నేహం విషయంలో ఒక మంచి స్నేహితుణ్ణి పట్టించుకోకుండా మీరు రాంప్రసాద్ గారు ఇలా కంటిన్యూ అయిపోదామనుకుంటున్నారా? లేదు హేమా, నేను కృష్ణ గురించి ట్రై చేస్తున్నాను. ట్రై చేయడం అంటే రోడ్డున పోతూ అటు ఇటు చూడడం కాదండి. కావాలంటే ఒక 2 days వర్క్స్ అన్ని ఆపేసి అదే పని మీద తిరగండి. కృష్ణ ఎలా కనిపించడో చూద్దాం. మేడం గారు, మీరు ఈ విషయంలో బాగా ఫీల్ అయ్యారని నాకిప్పుడు అర్థమైంది. కృష్ణ ఎక్కడున్నాడో, ఎట్టి పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకుంటాను, ఓకేనా? అది చూస్తాను. ఏమా, కృష్ణ ఆఫీస్కి వచ్చాడా? రాలేదు డాడీ. వస్తాడని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, కానీ రాలేదు. అదేంటమ్మా? అతనేదో మంచివాడు గొప్పవాడు అన్నారు. చూడండి, నేనే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి సారీ చెప్పొచ్చినా కూడా ఆఫీస్కి రాలేదు. నువ్వు స్వయంగా అంటే తప్పు చేసావు కాబట్టే కదమ్మా వెళ్ళావు. అందుకేగా అతనికి చీప్ అయిపోయాను. అతను అంత అహంకారాన్ని అనుకోలేదు డాడీ. కృష్ణది అహంకారం కాదమ్మా, ఆత్మాభిమానం. ఏది నా మాటలు లెక్క పెట్టుకోపోవడం ఆత్మాభిమానమా డాడీ? నీ మాటలు లెక్క పెట్టలేదు అంటే నువ్వు అన్నది చిన్న మాట కాదు కదమ్మా. చెయ్యని తప్పుకు అతని మాటల్ని, అతని వ్యక్తిత్వాన్ని కించపరిచావు. కృష్ణను అవమానపరిచి చందుకు సారీ చెప్తే అతను ఆఫీస్కి వస్తాడనుకోవటం మన పొరపాటమ్మా. ఎవరికి చెప్తే ఏంటి డాడీ? సారీ చెప్పాను కదా. జీతం ఇచ్చేది క్యాషియర్ కదా అని ఎండీని నిన్నొదిలేసి అతన్ని గౌరవిస్తే ఎలా ఉంటుందమ్మా? దెబ్బ తగిలిన చోట మందు రాయాలి కానీ వేరే ఎక్కడో రాస్తే ప్రయోజనం ఏంటమ్మా? ఇప్పుడు నన్నేం చేయమంటారు డాడీ? నేరుగా ఒకసారి నువ్వే కృష్ణను కలిసి మాట్లాడమ్మా. మంచివాడి ఆవేశానికి కూడా మంచితనం ఉంటుంది. అందుకే నువ్వు చందుకు చెప్పిన సారి
కృష్ణకి చెప్పావంటే ఆ ఆవేశం ఆవిరైపోతుంది. ఇందులో నువ్వు ఆలోచించటానికి, అవమానంగా ఫీల్ అవటానికి ఏమీ లేదమ్మా. చేసిన తప్పును దిద్దుకోవటానికి దేవుళ్ళు సైతం రూపం మార్చుకుని వచ్చి ఎన్నో కష్టాలు పడ్డారు. మనుషులం మనమెంత. కృష్ణ గారికి ఎదురు పడాలంటే ఏదోగా ఉంది డాడీ. తప్పు చేశామని మన మనసు మనకు వేసే శిక్షమ్మా అది. ఒకసారి కలిసి మాట్లాడితే ఆ బాధ అంతటితో పోతుంది. లేదంటే నిన్ను జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. బాగా ఆలోచించుకో. ఆ తర్వాత నీ ఇష్టమమ్మా. ఏంటి రాజా, ఏ విషయం గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు? కృష్ణ గారి గురించి ఆలోచిస్తున్నాను మూర్తి గారు. కృష్ణ గారి గురించా? అవును. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన ఏదో ఒక జాబ్ చేసుకుంటూ హాయిగానే ఉన్నారు. హఠాత్తుగా ఆ జాబ్ కూడా పోయింది. అసలే ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు చేసే పని కూడా పోయిందంటే ఇబ్బంది కదా రాజా. అదే ఆలోచిస్తున్నాను మూర్తి గారు. అలా ఆలోచిస్తూ కూర్చోకపోతే పాపం వాళ్ళకి ఏదైనా సహాయం చెయ్యొచ్చు కదా. కృష్ణ గారి విషయంలో ఏ సహాయం చేయడానికైనా నేను సిద్ధమే. కానీ సహాయం తీసుకోవడానికి ఆయనే సిద్ధంగా లేరు. అంటే జాబ్ పోయిందని తెలిసి కొత్తగా బిజినెస్ చేసుకోవడానికి ఏం కావాలన్నా సహాయం చేస్తాను అని చెప్పాను. వద్దన్నారు. పోనీ ఎక్కడో వర్క్ చేయడం ఎందుకు, మన ఆఫీస్లోనే ఉండి ఏదో ఒక సెక్షన్ చూసుకోమని చెప్పాను. అందుకు కూడా ఇష్టపడలేదు. అదేంటి, నీ సహాయం తీసుకోవడానికి ఇబ్బంది ఏంటంట? అభిమానం అడ్డుచుంటుందమ్మా. కొంతమంది అంతే, ఎన్ని కష్టాలైనా పడతారు గాని ఎవరి సహాయం తీసుకోరు. రాజా ఏం పరాయివాడు కాదు కదా బాబాయ్. కాదు కాబట్టే అయిన వాళ్ళ దగ్గర చేయి చాపడం ఎందుకని అనుకుని ఉంటాడమ్మా. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా సాయం చేద్దామంటే అది కుదరట్లేదు. బాధపడకు రాజా, సహాయం చెయ్యాలి అనుకోవడం నీ మంచితనం. ఎవరి సహాయం లేకుండా సొంతంగా పైకి రావాలనుకోవడం కృష్ణ గారి గొప్పతనం. అందరూ తెలిసుంటేనే బ్రతకడం కష్టమైపోతున్న ఈ రోజుల్లో ఒంటరిగా ఏం చేయగలరు బాబాయ్? ఒంటరిగా పోరాడితేనే కష్టం నష్టం తెలుస్తుందమ్మా. అది జీవితంలో పైకి తీసుకువెళ్తుందే గాని దిగజారిపోనివ్వదు. బ్రతకడం కోసం పడిన కష్టం బ్రతుకునిస్తుంది, బ్రతకడం నేర్పిస్తుంది. రాజా, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. జిహెచ్ఎంసీ వాళ్ళు సిటీ చివర కొత్తగా విల్లాస్ కట్టడానికి పిలిచిన టెండర్ రిజల్ట్స్ రేపే వస్తున్నాయి. అవి రేపేనా? అవును. ఆ టెండర్ మనకే వచ్చింది అంటే వ్యాపారంలో మనం ఒక మెట్టు ఎక్కినట్టే. ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ఎదురు చూసినట్టు ఎదురు చూడటం అయిపోయింది మూర్తి గారు. టెండర్ ఎంత కోట్ చేస్తే బాగుంటుందో బాగా ఆలోచించి నలుగురితో డిస్కస్ చేసి మరీ ఈ టెండర్ వేశాను. అది మనకే వస్తుందని నా నమ్మకం.
నిన్న మీ ఇంటికొచ్చాను. అక్కడికి వెళ్ళి మీ భార్య ఫోటో చూశాకే నేనెంత పొరపాటు పడ్డానో నాకు అర్థమైంది. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. అందుకు సారీ చెప్పి మిమ్మల్ని మళ్ళీ ఆఫీస్కి వచ్చి జాయిన్ అవ్వమని మీ అమ్మాయితో కూడా చెప్పాను. కానీ మీరు రాలేదు. నేరుగా మీకు సారీ చెప్పలేదు కాబట్టి మీరు ఫీల్ అయి రాలేదనుకుంటాను. మీ మిసెస్ ఫోటో చూసి నా ఫోటో అనుకుని ఆ ఆవేశంలో ఏదేదో మాట్లాడేశాను. అవి మనసులో పెట్టుకోవద్దు. మిమ్మల్ని అనుమానించి అవమానించాను. చేసిన తప్పుకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. మీ కోపం ఇప్పటికైనా తీరిందనుకుంటాను. రండి, ఆఫీస్కి వెళ్దాం. వచ్చి కారు ఎక్కండి. ఎన్ని మాటలన్నా క్షమించు అన్న 3 అక్షరాలతో జరిగింది మీరు మర్చిపోవచ్చు, కానీ మాట పడింది నేను. మర్చిపోయేంత చిన్న విషయం కాదది. అయినా జ్ఞాపకాల్ని జ్ఞాపకాలుగానే ఉంచుకోవాలి. వాటికి రూపం వస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి, వస్తూ ఉంటాయి. ఐఎమ్ సారీ. ఏంటి సంతోష్ గారు, మీ కష్టానికి ఫలితం దక్కేలా కనిపించడం లేదుగా? ఏం చేస్తామండి, మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం కదా. ఏంటోనండి, వాళ్ళిద్దరినీ కలపాలని మీరు పెళ్ళొద్దని మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించారు. రాజా చందులు కలుసుకోవడానికి మాట్లాడుకోవడానికి రకరకాల ప్లాన్లు చేశారు. మాట్లాడుకునే అంత దగ్గరగా తీసుకెళ్లగలిగాం, కానీ మనసులో మళ్ళీ దగ్గర అయ్యేలా చేయలేకపోయాం. అదే నా బాధ కూడా. అప్పట్లో మనం వేసిన ప్లాన్లు సక్సెస్ అయ్యేలా కనిపించినా లాస్ట్ మినిట్లో కృష్ణ అంకుల్ రాంప్రసాద్ గారితో గొడవపడి దూరంగా వెళ్ళిపోయి మన ప్లాన్ ఫెయిల్ అవడానికి ముఖ్య కారణమయ్యారు. కృష్ణ గారంటే గుర్తొచ్చింది, అంకుల్ జాబ్ మానేశారంట. అవునా? మరి జాబ్ లేకుండా ఎలా? రాజా నేను హెల్ప్ చేస్తానంటే కూడా వద్దన్నారంట. 10 మందికి పెట్టిన చేతిలో గబాల్న చేతులు చాపలేవు మాధవి గారు. యుఎస్లో అంకుల్ ఎలా ఉన్నారో, ఎంత దర్జాగా బ్రతికారో నాకు తెలుసు. అప్పట్లో ఎలా బతికినా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంత బాగున్నట్లు లేదు. రాజా చెప్పిన ప్రకారం చూస్తే బతకడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లున్నారు. వాళ్ళకి మనం ఎలాగైనా సాయం చేయాలి సంతోష్ గారు. మీరేం దిగులు పడకండి. మమ్మీకి విషయం తెలిసినట్టుగా కృష్ణ గారి గురించి మీరు ఏమీ పట్టించుకోవట్లేదంటూ డాడీకి ఫుల్ క్లాస్ తీసుకుంది. డాడీ కూడా అంకుల్ వాళ్ళకి హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అంకుల్ వాళ్ళని బాధపడినెవరు, ఏదో విధంగా హెల్ప్ చేస్తారు. మీ డాడీ అనుకుంటే తప్పకుండా చేస్తారు. పైగా ప్రాణ స్నేహితులు కాబట్టి మీ డాడీ ఏం చెప్పినా కృష్ణ గారు కూడా కాదని లేకపోవచ్చు. అవును మాధవి గారు, డాడీ ఈ పని ఎప్పుడూ చేసి ఉండాల్సిందే. బిజినెస్ గొడవల్లో పడి కొంచెం నెగ్లెక్ట్ చేశారు. చందు రాజాల ప్రేమ గురించి తర్వాతైనా ఆలోచించుకోవచ్చు. ముందు వాళ్ళ కష్టాలు తీరాలి. ఇబ్బందుల్లోంచి బయటపడితే తర్వాత వాళ్ళిద్దరినీ కలపడం ఎలా అని ఆలోచిద్దాం. యూర్ రైట్. విధి విచిత్రాలు చేస్తుంది అంటే ఇదేనేమో. కోటీశ్వరులు విదేశాల్లో వ్యాపారాలు చేశారు. అలాంటి కృష్ణ గారు ఈరోజు ఒక మామూలు మనిషిలా ఒకరి దగ్గర ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎంత దారుణమో చెప్పండి సంతోష్ గారు. కోట్లు ఎప్పుడు గాలికి ఎగిరే నోట్లే మాధవి గారు. మన దగ్గర అవి ఉన్నాయి కాబట్టి అవి మనవి అనుకోకూడదు. మన దగ్గర ఎప్పటికీ ఉండేది అంటూ ఏది ఉండదు. చివరికి 100 ఏళ్లు మనల్ని బ్రతికించే ప్రాణం కూడా చివరి వరకు మనతో ఉండాల్సింది. మనం పోయాక కూడా మనల్ని బ్రతికించేది మన మంచితనం మాత్రమే మాధవి గారు. అందుకే దాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు.
అమ్మా చందు, నేను బయలుదేరుతానమ్మా. డాడీ డాడీ ఆ, కాఫీ తాగి బా, వెళ్ళండి. టైం లేదమ్మా. సరే. థ్యాంక్ యూ. నరేంద్ర, ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన స్నేహితుణ్ణి లోపలికి రారా అనలేనంత దూరం పెరిగిపోయిందా మన మధ్య? ఛ, అదేం లేదు నరేంద్ర. మరి నన్ను చూడగానే ఆనందించాల్సిన పోయి వీడెందుకు వచ్చాడా అన్నట్టు చూస్తున్నావేంటి? ఏమ్మా, వీడంటే అలిగాడు. అంకుల్ అంకుల్ అంటూ ఆప్యాయంగా పిలిచే నువ్వు కూడా లోపలికి రండి అంకుల్ అనకుండా అలా నిలబడిపోయేవేంటమ్మా? చచ్చా, అదేం లేదురా. లోపలికి రా. ఓకే, రా నరేంద్ర. ఏదో మహాపాపం చేసినట్టు అందరికీ దూరంగా ఇక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నావు. ఎవరి మీద కోపం? నా మీద నాకే కోపం. అదే ఎందుకు అని అడుగుతున్నాను. కారణాలు చెప్పలేనురా. సరే, మీ అన్నయ్యతో ఏదో గొడవపడి బయటికి రావాలనుకున్నావు. ఒక్క మాట నాతో చెప్పచ్చుగా. నన్ను ఎందుకురా పరాయవాణి చేశావు? నేనుండగా మీరెందుకురా ఇలా కష్టాలు పడాలి? నా వల్ల నువ్వు ఇబ్బంది పడింది చాలేరా. ఇంకా నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నిన్ను ఇబ్బంది పెట్టింది నేను కదరా. చందుని నా ఇంటి కోడల్ని చేసుకుంటానని మాట తప్పాను. సంతోష్ని బాధ పెట్టలేక మిమ్మల్ని బాధ పెట్టాల్సి వచ్చింది. సర్లేరా, ఇప్పుడు జరిగిపోయిన విషయాల గురించి ఎందుకు? రే, నాకొక మాట చెప్పరా. నువ్వు ఇంట్లోంచి బయటికి రావడానికి కారణం మీ అన్నయ్యతో గొడవ పట్టవా, లేక నేను మాట తప్పటవా? ప్లీజ్ నరేంద్ర, ఆ విషయాలు వదిలేసే. నేను ఇప్పుడు వాటి గురించి మాట్లాడలేను. సరే, దాని గురించి నేను మాట్లాడను. ఇంట్లోంచి బయటకు వచ్చి బాధపడింది చాలు. పద, మన బిజినెస్లో చూసుకుంది గాని. వద్దురా, నేను నాకున్నంతలో ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. నాకు ఇది చాలు. రై, ఒకరి దగ్గర పనిచేయాల్సిన కర్మ నీకేంట్రా? నీకోసం వచ్చి మీ అన్నయ్యకి ఈరోజు ఒక మంచి లైఫ్ ఇచ్చాను. నువ్వు లేని లోటు అక్కడ తెలుస్తూనే ఉందిరా. వచ్చి ఏదో ఒక బిజినెస్ చూసుకో. రాకూడదనే కదరా ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉంటుంది. సరే, మీ అన్నయ్యకి ఎదురుపడటం నీకిష్టం లేదని అర్థమవుతోంది. నువ్వు సొంతంగా ఏం చేస్తావో చెప్పు, అదే చేద్దు గాని. దానికైనా నువ్వు సాయం చేయాల్సిందేగా. ఎవరి మీద ఆధారపడి బతకాలనుకోవడం లేదురా. నన్ను ఇలా వదిలే చాలు. ఎరా, నన్ను కూడా పరాయవాణి చేస్తున్నావా? నిన్ను పరాయివాణ్ణి చేసుకోకూడదనే వద్దంటున్నాను. స్నేహితుడిగా నాకు ఈ అభిమానం చాలు. అభిమానం ఆస్తి కాదు. కానీ నాకదే ఆస్తి. ఆస్తులు అంతస్తులన్న ఆరాటం రామలక్ష్మణులన్న మా అన్నదమ్ముల్ని విడదీసింది. అందుకే బంధాలని అనుబంధాలని దూరం చేసే ఆ ఆస్తులు అంతస్తులు నాకొద్దురా. కోటీశ్వరుడిగా బతకడం కన్నా మనిషిగా బతకడమే బాగుంది. నాకు ఈ కష్టమే బాగుంది. చందు, మీ నాన్నకు నువ్వేనా చెప్పమ్మా. ఎవరు చెప్పినా ఒకటేరా. కష్టంలో ఉన్నాడు స్నేహితుడని వెతుక్కుంటూ వచ్చావే, ఇది చాలు. అంటే
నా మాట విననంటావు, నువ్వు రానంటావు. రా అనే మాట తప్ప ఏదైనా వింటాను. నరేంద్ర, చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చాం. రా, కలిసి భోంచేద్దాం. వద్దులేరా, నీ కష్టాన్ని నేను తెలియను. నరేంద్ర, ఏంటి నరేంద్ర వెళ్ళిపోతున్నావేంటి? నా మాట నువ్వు వినవు అని అర్థమయ్యాక ఇక ఉండి మాత్రం ఏం ప్రయోజనం కృష్ణ? బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఈరోజు నన్ను కాదన్నా, ఏ రోజు నువ్వు కావాలి అనుకున్నా నీకోసం నేనున్నాను.